బెడ్ వెట్టింగ్ ఇన్ చిల్డ్రన్, బట్టల్ని తడపటం, నిద్రలో బట్టల్ని తడపటం. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ ఎట్ హైదరాబాద్ యూరాలజీ అండాలజీ హాస్పిటల్, హైదరాబాద్. చిన్నపిల్లలు బట్టల్ని తరచుగా తడుపుతా ఉంటుంటారు. అంటే నిద్రలో యూరిన్ పోయటము, బట్టలన్నీ తడిచిపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంటుంది. అది ఒక ఏజ్ వరకు అయితే బాగానే ఉంటుంది, 3 years 4 years. యూజువల్ గా ఈ టాయిలెట్ ట్రైనింగ్ అనేది 3 to 4 years 5 years లోపల పిల్లలకి నేర్పించేసేయాలి. యూజువల్ గా 3 to 4 years లోపల బెడ్ వెట్టింగ్ అనేది తగ్గిపోతా ఉంటుంది. ఫస్ట్ 1-2 years లో ఉండొచ్చు, డైపర్స్ అవి వాడతారు. తర్వాత ఆటోమేటిక్ గా పిల్లలకి అలవాటు చేసేసి యూరిన్ వచ్చినప్పుడు పిల్లలు చెప్తారు, బాత్రూమ్ కి తీసుకునేసి వెళ్తాము, పోపించుకునేసి వచ్చేస్తాం. అది ఒకవేళ అలా జరగకుండా ఈ బెడ్ వెట్టింగ్ కంటిన్యూ అయినట్టుకుంటే అప్ టు 7 years వరకు మాక్సిమం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే 7 years లోపల 85% ఆఫ్ ద చిల్డ్రన్ ఈ బెడ్ వెట్టింగ్ నుంచి బయటపడతారు. 7 years దాటిన తర్వాత కూడా ఇంకా బెడ్ వెట్టింగ్ కంటిన్యూ అవుతున్నది అంటే ఆ రిమైనింగ్ 15% ఆఫ్ ద చిల్డ్రన్ డెఫినెట్ గా బెటర్ టు అప్రోచ్ వన్ యూరాలజిస్ట్ అండ్ సీక్ అడ్వైస్ ఫ్రమ్ ద యూరాలజిస్ట్. వాళ్ళలో ఏం చేయాలి అంటే దేర్ ఆర్ 2-3 థింగ్స్ అండి వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ షుడ్ ఫాలో, కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. అలారం థెరపీ అని ఉంటుంది. అలారం థెరపీ అంటే పడుకోబెట్టిన తర్వాత 2 hours తర్వాత అలారం పెట్టి లేపించి పోయించాలి. లేపించి పోపించేస్తే మన బ్రెయిన్ లో ఉన్న మిక్చరేషన్ సెంటర్ అనేది యాక్టివేట్ అయిపోతాం. యూజువల్ గా ఈ బెడ్ వెట్టింగ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం పడుకున్నప్పుడు వైటల్ ఆర్గాన్స్ సెంటర్స్ అన్ని కూడా స్టిల్ ఫంక్షన్ చేస్తూ ఉంటుండాలి. మనతో పాటు ఆ వైటల్ ఆర్గాన్స్ పడుకోవచ్చు. సో ఆ పడుకోకుండా ఉండగలి అంటే ఆ బ్రెయిన్ కి బ్లాడర్ నిండిన తర్వాత బ్లాడర్ బ్రెయిన్ సర్క్యూట్ ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే బ్లాడర్ డిస్టెంట్ అవుతుందో ఈ సిగ్నల్స్ బ్రెయిన్ కి వెళ్ళిపోతాయి. బ్రెయిన్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ బ్రెయిన్ నుంచి మళ్ళీ బ్లాడర్ కి సిగ్నల్స్ పంపించేస్తుంది. నిండిన తర్వాత ఎంటీ చేయడానికి, ప్రైవసీ ఎత్తుకోవటము, లేపటము, లేచిపోయటం, ఇవన్నీ కూడా